Welcome students, welcome to Manabadi videos. JEE Mains సెకండ్ డే 29th జనవరి మార్నింగ్ సెషన్ పేపర్ అనాలిసిస్ ఈ రకంగా ఉంది. అనుకున్నట్టుగా ఈరోజు చాలా టఫ్గా వచ్చింది. మ్యాథమెటిక్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫస్ట్ డే 27th రోజే మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా ఇస్తారు. 29th రోజని మన అనాలిసిస్ ముందే ఉంది. సో అదే విధంగా ఈరోజు మ్యాథమెటిక్స్ మాత్రం చాలా టఫ్గా వచ్చింది. న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చాలా కష్టంగా ఉన్నాయి, లెంతీగా ఉన్నాయి. స్టూడెంట్స్ అయితే చాలామంది కూడా ఆన్సర్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. MCQs మాత్రము మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో ఉంది, కానీ ఓవరాల్గా అయితే డిఫికల్ట్ లెవెలే అనుకోవచ్చు. లెంతీ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఈవెన్ ఆన్సర్స్ అనలైజేషన్ కూడా చాలా టఫ్గా జరిగింది. ఏదైతే మనం ఇప్పటిదాకా చీట్ కోడ్స్ యూజ్ చేసామో ఆ చీట్ కోడ్స్కి అందని విధంగా మ్యాథమెటిక్స్ పేపర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. స్టూడెంట్స్ మన వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఫ్యాకల్టీ వాళ్ళ ద్వారా ఆ క్వశ్చన్స్ అన్ని తీసుకొని ఫ్యాకల్టీ చెప్పడం ద్వారా మనము ఈ రిపోర్ట్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాథమెటిక్స్ టాపిక్స్ అయితే మాత్రము ఎక్కువ వెయిటేజ్ దీని ప్రజెంట్ ఉన్న ఈ డిఫినైట్ ఇంటిగ్రేషన్, సీక్వెన్స్ అండ్ సిరీస్, ఇంటిగ్రేషన్, లిమిట్, డిఫరెన్షియల్, లెంతీ క్వశ్చన్స్ ఫ్రమ్ వెక్టార్స్, 3D పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, వీటిలో నుంచి ఎక్కువగా రావడం జరిగింది. బట్ ఇవి కూడా మాత్రం ఇందాక చెప్పినట్టుగా మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో ఉంది. బట్ న్యూమరికల్ క్వశ్చన్స్ మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంది. దెన్ ఫిజిక్స్కి వస్తే మాత్రం ఫిజిక్స్కి టోటల్గా వెయిటేజ్ ఎక్కువ కండక్టర్స్ పైన, సెమీ కండక్టర్స్ పైన, ఫోటో ఎలక్ట్రిక్, అటామిక్, ఆప్టిక్స్ అండ్ గాల్వనోమీటర్ మీకు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ప్రాక్టికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా అడుగుతున్నారు ఫిజిక్స్, కాబట్టి ప్రాక్టికల్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఫోకస్ చేయండి అని చెప్పాను. అంటే ప్రాక్టికల్ మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే యూజ్ చేస్తారో ఆ ప్రాక్టికల్స్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇదే రకంగా మన అనాలిసిస్ ప్రకారమే వచ్చాయి ఈరోజు. గాల్వనోమీటర్ పైన అడగటము, ఆప్టిక్స్లో కూడా పర్టికులర్గా ప్రాక్టికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది. సో ఇదైతే మాత్రము మరీ డిఫికల్ట్ అని చెప్పలేము, బట్ ఓవరాల్గా అయితే మోడరేట్గా ఉంది. ఈజీ టు మోడరేట్ మధ్యలో న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇవైతే MCQs అయితే మాత్రం మోడరేట్గా ఉన్నాయని చెప్పడం జరిగింది. కెమిస్ట్రీ మాత్రం చాలా ఈజీగా ఉన్నాయి. మెటలర్జీ, అరోమాటిక్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓవరాల్గా వేరే టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. బట్ మన వాళ్ళకి గుర్తున్నది వరకు మాత్రం మెటలర్జీ, అరోమాటిక్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ కవర్ చేశారని చెప్పారు. బట్ ఈజీ టు మోడరేట్ ఈవెన్ న్యూమరికల్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ MCQs రెండు కూడా ఈజీ టు మోడరేట్ మధ్యలోనే ఉన్నాయి. సో కాబట్టి ఓవరాల్గా మ్యాథమెటిక్స్ అయితే మాత్రం ఈరోజు చాలా మందికి అయితే ఇబ్బంది పడ్డారు. 29th ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళందరూ కూడా. సో చూడాలి, ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది 2 o'clockకి. వీళ్ళకి ఎలా ఉందో ఎగ్జామినేషన్ అయితే చూడాలి. సో ఓవరాల్గా 29th ఫస్ట్ షిఫ్ట్ మనం అనుకున్నట్టుగానే మ్యాథమెటిక్స్ టఫ్గా ఉంది. సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి మాత్రం ఫిజిక్స్గా టఫ్గా ఉంటుందని మన అనాలిసిస్. సో చూద్దాము 29th ఈవినింగ్ 5:30, 6 o'clockకి మన అనాలిసిస్ అయితే పేపర్ అయితే అనాలిసిస్ వస్తుంది. సో చూస్తూ ఉండండి మనబడి వీడియోస్. కాబట్టి లేటెస్ట్గా ఏదన్నా సరే మీకు ఇమ్మీడియట్గా అప్డేట్ చేయడానికి చూస్తాము. సో రేపు 30th, 31st అండ్ 1st ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్స్ వాటికి సంబంధించిన అనాలిసిస్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. దీని తర్వాత జేఈకి సంబంధించి కౌన్సిలింగ్, ఎంసెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ వీటి గురించి మన ఛానల్లో డిస్కషన్స్ అయితే ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.